బీజేపీ స్ట్రాటజీ తమిళనాడులో వర్కౌట్ అయిందా? అన్నా డిఎంకేలో చీలిక ఏర్పడిందా? నిజంగానే 30 మంది టీవీకే పార్టీలోకి జంప్ అవడానికి సిద్ధమయ్యారా? అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది ఒకసారి మనం క్లియర్గా చూడొచ్చు. ఏఐఏడిఎంకేలో చీలిక, 30 మంది జంప్, 30 మంది ఎమ్మెల్యేలు ఒక పర్సనల్ మీటింగ్ని పెట్టుకుని టీవీకే పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమయ్యారంటూ కూడా ఇప్పుడు బయట ప్రచారం జరుగుతూ ఉంది. సో ఏఐఏడిఎంకే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెట్ర కజగం, ఈ పార్టీని స్థాపించింది ఎంజి రామచంద్రన్ 1972లో ఈ పార్టీని ఆయన ప్రారంభించారు. తర్వాత 1989 నుంచి 2016 జయలలిత గారు శ్వాస విడిచేంత వరకు కూడా ఈ పార్టీ ఆమె చేతిలోనే ఉంది. సో చూడండి, 1989 నుంచి 2016 వరకు కూడా పార్టీ బాధ్యతలు ఆమె స్వీకరించి పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఈ ఏఐఏడిఎంకే అనేది తమిళనాడులో పాతుకుపోయిన పార్టీ. అలాంటి పార్టీ డిఎంకే పార్టీ పైన ఓడిపోవడమే కాకుండా ఇప్పుడు అదే పార్టీలో 2 వర్గాల కింద చీలిక వచ్చిందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఈ ఏఐఏడిఎంకే అనేది కూడా డిఎంకే పార్టీలో నుంచే పుట్టుకొచ్చింది. పుదుచ్చేరి ప్రాంతంలో కేంద్ర పరిపాలిత ఆ ప్రాంతం దగ్గర ఈ పార్టీని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఈ పార్టీలో చీలిక రావడానికి మాజీ మంత్రి సివి షణ్ముగన్ అనే ఒక పేరైతే వినిపిస్తోంది. అతని నేతృత్వంలోనే ఈ 30 మంది ఎమ్మెల్యేలు ఒక పర్సనల్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని టీవీకే పార్టీలోకి వెళ్ళబోతున్నారంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఈ పార్టీకి ప్రధాన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పళనిస్వామికి దెబ్బ కొట్టిన వారు వారి సన్నిహితులే. ఎస్పీ వెలుమణి అలాగే సింగోతియన్ వీళ్ళిద్దరు కూడా ఆయన పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి మనం క్లియర్గా చూసేందుకు ప్రయత్నిద్దాం. అయితే టీవీకే పార్టీకి మొత్తం 234 నియోజకవర్గాలకు గాను టీవీకే పార్టీకి 108 స్థానాల్ని టీవీకే పార్టీ సొంతం చేసుకుంది. ఇక టీవీకే పార్టీకి ప్రభుత్వాన్ని స్థాపించాలంటే, గవర్నమెంట్ని ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా వారికి ఇంకొక 10 సీట్లు కావాల్సిన పరిస్థితి ఉంది. సో టీవీకే పార్టీకి మొత్తం 234 నియోజకవర్గాల నుంచి 108 నియోజకవర్గాల్లో వారి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. ఇక ప్రస్తుతం వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 118 ఖచ్చితంగా వాళ్ళు తెచ్చుకోవాలి. తర్వాతే వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేయగలరు. అయితే నిన్నటి నుంచి కూడా కాంగ్రెస్ నుంచి 5, పిఎంకే నుంచి 4, ఐయుఎంఎల్ నుంచి 2, సిపిఐ, సిపిఎం ఇటువంటి పార్టీల నుంచి కూడా సీట్లు తీసుకుని దగ్గరగా ఒక 13 సీట్లను వారి పార్టీలో చేర్చుకుని 121 సీట్లతో టీవీకే గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నట్టు కూడా నిన్నటి వరకు ఒక వార్త వినిపించింది. అయితే తాజాగా అన్నా డిఎంకే నుంచి దగ్గరగా 30 సీట్ల వరకు కూడా టీవీకేలో కలవబోతున్నాయి, జంప్ అయిపోతున్నారు అభ్యర్థులు. 126 సీట్లతో ఇప్పుడు ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నారంటూ కూడా ఇప్పుడు రీసెంట్గా ఒక వార్త బయటకు రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి క్లియర్గా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తాను అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది. సో సివి షణ్ముగం సీక్రెట్ ఆపరేషన్ అనేది ఇప్పుడు బయట సంచలనం అవుతా ఉంది. అయితే అసలు ఏం జరిగింది? మాజీ మంత్రి సివి షణ్ముగం నేతృత్వంలోనే దాదాపు 30 మందికి పైగా ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అన్నా డిఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పడి పళనిస్వామి ఈపీఎస్ నాయకత్వాన్ని పక్కన పెట్టి విజయ్ సర్కార్కు మద్దతు ప్రకటించేలాగా ఈ తిరుగుబాటు వర్గం వ్యూహరచన చేస్తుంది. 106 స్థానాలకు మ్యాజిక్ ఫిగర్కి కొంచెం దూరంలో ఉన్న విజయ్కి ఈ 30 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే దళపతి కాలీవుడ్ దళపతి కోటపై జెండా ఎగరవేయడం ఖాయం. అలాగే కొత్త పార్టీ పెట్టడం కంటే ఏఐడిఎంకే శాసనసభ పక్షనేతగా సివి షణ్ముగన్ను ఎన్నుకోవడం ద్వారా ఫిరాయింపు నిరోధక చట్టం నుంచి తప్పించుకోవచ్చని ఈ వర్గం భావిస్తుంది. ఇందుకు 2 వ్యూహాలను కూడా రచించింది. 47 మంది ఎమ్మెల్యేల్లో మెజార్టీ సంఖ్యను చూపిస్తే తామే అసలైన ఏఐడిఎంకే అని క్లెయిమ్ చేయడమే మొదటి స్ట్రాటజీ. అయితే రెండవది డిఎంకేని అధికారానికి దూరంగా ఉంచడమే తమ
లక్ష్యమని ప్రజల తీర్పును గౌరవిస్తూ టీవీకేకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించడం. సో ఒకప్పుడు పళనిస్వామికి అత్యంత సన్నిహితులుగా ఉన్న ఎస్పీ వెలుమణి సీనియర్ నేత సెంగోట్టియన్ ఈ తిరుగుబాటుకు సహకరించినట్లు ప్రచారం జరుగుతుంది. తనకు పరిమితమైన బలమే ఉందని, అదే షణ్ముగం దగ్గర సంఖ్యాబలం ఎక్కువగా ఉండడంతో ఆయనతోనే మాట్లాడితే సహకరిస్తామని వెలుమణి టీవీకే రాయబారులతో అన్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో పళనిస్వామి నివాసం వద్ద ఒక్కసారిగా గంభీర వాతావరణం నెలకొంది. జయలలిత మరణం తర్వాత ఎంతో కష్టపడి పార్టీని ఏకం చేసిన ఈపీఎస్ ఇప్పుడు తన కళ్ళ ముందే పార్టీ ముక్కలవుతుంటే ఆయన మాత్రం నిస్సహాయంగా అలానే ఉండిపోయారని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. సో గైస్ చూసారు కదా, సో అన్న డిఎంకే చీలిక, లేదంటే డిఎంకే చీలిక, లేదంటే కాంగ్రెస్, పిఎంకే, సిపిఐ, సిపిఎం ఇవన్నీ వచ్చి టీవీకే పార్టీలో చేరబోతున్నాయి. ఇదంతా కూడా కొన్ని రోజుల నుంచి మనం వింటున్నాం. ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇటువంటి వార్తలన్నీ కూడా మనం వింటున్నాం. కానీ మా రెడ్ టీవీ కూడా మొదటి నుంచి చెప్తుంది, టీవీకేకి బీజేపీ సపోర్ట్ ఉంది. ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీతోనే అతను సీఎం అవుతాడు. ఎస్, అన్నా డిఎంకేలో నుంచి 30 మంది వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు? ఎప్పటి నుంచో కూడా తమిళనాడులో పాతికిపోయిన ఆ పార్టీ ఇప్పుడు సడన్ గా చీలిక ఏర్పడి అందులో నుంచి 30 మంది జంప్ అవుతున్నారంటే దాని వెనక బీజేపీ స్ట్రాటజీ ఉంది. బీజేపీకి అక్కడ ఏం కావాలి? వాళ్ళకి అనుగుణంగా ఉండే గవర్నమెంట్ కావాలి. సో అందుకోసమే త్రిషాని కూడా రంగంలో దించారు. తర్వాత అంటే వారు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అన్నా డిఎంకే అక్కడ వస్తుంది, టీవీకే అనే పార్టీ వస్తే ఏదైతే రూలింగ్ గవర్నమెంట్ ఉందో ఆ వ్యతిరేక ఓటు చీలి అన్నా డిఎంకేకి పడుతుంది. తర్వాత టీవీకేకి సపోర్ట్ వస్తే టీవీకే దగ్గర నుంచి సీట్లు తీసుకుని గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు, అన్నా డిఎంకేని అధికారంలోకి తీసుకురావచ్చు అనేది బీజేపీ అనుకుంది. కానీ అక్కడ ఏమైందంటే ఎవరు ఊహించిన విధంగా టీవీకేకి ఎక్కువగా సీట్లు వచ్చేసాయి. సో ఇప్పుడు బీజేపీ తన స్ట్రాటజీస్ అన్ని కూడా వర్కౌట్ చేసి ఈ అన్నా డిఎంకే పార్టీ నుంచి టీవీకేకి సపోర్ట్ ఇస్తున్నాయి. మేము నిన్నటి నుంచి కూడా అదే చెప్తున్నాం, అన్నా డిఎంకే మాత్రమే ఆ పార్టీలో నుంచి మాత్రమే వెళ్తారు, వాళ్ళే సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే బీజేపీ బ్యాక్ డోర్ లో టీవీకేకి సపోర్ట్ ఉంది, ఫ్రంట్ డోర్ లో అందరికీ కనిపించే విధంగా ఎన్డీఏ కూటమిలో అన్నా డిఎంకేకి సపోర్ట్ చేసింది, కూటమిగా వాళ్ళు పోటీ చేశారు. సో ఏదేమైనప్పటికీ బీజేపీకి అనుకూలంగా ఉండే టీవీకే పార్టీని అక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా తలపతి విజయ్ సీఎం అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో చూద్దామని ప్రమాణ స్వీకారం డేట్ని కూడా ఆల్రెడీ ఫిక్స్ చేశారు, త్వరలో అది కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో గైస్ మీ కమెంట్స్ ఏంటి? మళ్ళీ ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? ఇక అన్నా డిఎంకే నుంచి 47 సీట్ల నుంచి దగ్గరగా 30 వచ్చేస్తున్నాయంటే ఇక దగ్గరగా 126 సీట్ల పైగానే వచ్చినట్టు. మళ్ళీ 121, 119 ఆ లెక్క లేదు. ఇంకా అవి ఉంటారా ఉండరా అని డైరెక్ట్గా అన్నా డిఎంకే నుంచే వస్తున్నారంటే బీజేపీ నుంచి పంపిస్తున్నారు. బీజేపీ అండతో సపోర్ట్తో వాళ్ళని ఇటు పక్కకి పంపిస్తున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి.